హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి డైరీస్. ఈరోజు మనం చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉండే రవ్వ కేక్ చేసుకుందాం. ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేశానో, ఎలా వచ్చిందో వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ సూజీ రవ్వ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. 3/4 కప్పు ఆయిల్, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు కాల్చి చల్లార్చిన పాలు, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఉంటలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి వెనిలా ఎసెన్స్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను. కేక్ ఫ్లఫీగా సాఫ్ట్గా రావడానికి ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ముందుగానే డస్టింగ్ చేసి పెట్టుకున్న ఒక గిన్నె తీసుకొని అందులోకి కేక్ బ్యాటర్ని వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇది ట్యాప్ చేసుకోవడం వల్ల బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను పెట్టుకొని మూత మూసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇంకా బేక్ అవ్వకపోతే మరో 5 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చివరగా టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే టూత్పిక్ క్లీన్గా వస్తే కేక్ బేక్ అయినట్టే. కేక్ బేక్ అయిన తర్వాత బయటకు తీసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. కేక్ కంప్లీట్గా చల్లబడ్డాక కేక్ని డిమౌల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిన ఈ సూజీ రవ్వ కేక్ మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.